మరి కొంత సమయం దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చిన గొప్ప సమయమును బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి యొక్క ప్రత్యేకమైన ఈ ఆదివారమున దేవుని స్తుతించేదానికి, మహింపరిచేదానికి ప్రభు మనకు చాలా మంచి సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చారు. ఈ లోకరీత్యా మనుషులంగా మనము ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మన ప్రయత్నాల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు కలిగే ప్రతి ఆటంకాలు, అడ్డుగోడలు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి, మనల్ని ఇబ్బందికి గురి చేస్తాయి, అవిశ్వాసానికి గురి చేస్తాయి, చాలా కలవర పెడుతూ ఉంటాయి సమస్యలు. కానీ గమనించండి నా ప్రియ సంగమా, మనం చేసే ప్రయత్నాల్లో ఎప్పుడైతే పాడైపోతూ ఉంటామో, ఆటంకముల చేత బాధించబడుతూ ఉంటామో, కలతల చేత కృంగిపోతూ ఉంటామో, ప్రభు మన విలువను పెంచుతూ ఉంటాడు, మన జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ఆ శోధన ద్వారానే మన యొక్క పేరును, మన ఖ్యాతిని విస్తరింపజేస్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. పాలు చెడిపోయే కొద్దీ విలువ పెరుగుతుంది. పాల నుంచి యోగట్ అనేది తయారు చేస్తారు, చీజ్ అనేది వస్తుంది, పన్నీర్ అనేది వస్తుంది. గమనించండి, అది పాడైతేనే ఇంకొక పదార్థం తయారవుతుంది. అది పాడైన కొలది దాని విలువ పెరుగుతూ ఉంది. ద్రాక్ష రసం కూడా పాడైపోయిన తర్వాత వైన్గా మారుతుంది. దానికి ముందున్న విలువ కంటే తర్వాత దాని విలువ ఎక్కువయింది. అలాగే మన జీవితాల్లో, మన ప్రయత్నాల్లో కలిగే ఆటంకాల ద్వారా, కలిగే ఇబ్బందుల ద్వారా, కలిగే కష్ట నష్టాల ద్వారా మన విలువను దేవుడు పెంచుతాడు. క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి దిక్సూచి పాడైపోతే ఆయన అమెరికా దేశాన్ని కనిపెట్టాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో ఒక ఐలాండ్ మంచిది కనిపెట్టాలని, దిక్సూచి పాడైపోయింది, ఈస్ట్ వెస్ట్ ఇదంతా కూడా చూపించే ఆ యొక్క యంత్రం పాడైపోతే ఆయన అమెరికా దేశాన్ని కనుగొన్నాడు. అలాగే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి 1923లో తన ప్రయత్నాల్లో ఎన్నో ప్రయత్నాలు చేసి పాడయ్యి విఫలమయ్యి ఆయన మొట్టమొదటిసారిగా యాంటీబయాటిక్ పెన్సిలిన్ని కనిపెట్టాడు. అంటే మనకు కలిగే వ్యాధుల ద్వారా యాంటీబయాటిక్ని ఆయన కనిపెట్టాడు. ఎందుకు ఈ మాటలు మేము చెప్తున్నానంటే, మనకు కలిగే ఆటంకాలు, మనకు కలిగే కష్టాలు, మనకు కలిగే ఇరుకులు, కలతలు, కన్నీరు ఇదంతా కూడా మన విలువను పెంచేదానికి, మన ఖ్యాతిని విస్తరింపజేసేదానికే. బాగా ఆలోచన చేయండి. యోబు ఇల్లు పాడైపోయింది. ఏమైంది? యోబు ఇల్లు పాడైంది, యోబు ఒళ్ళు పాడైంది, యోబు ఆస్తి పాడైంది. ప్రతిగా తన విలువ రెండంతలుగా పెరిగింది. హల్లెలూయా. మనం చూస్తాం 1వ అధ్యాయము 16వ వచనంలో యోబు తన ఆస్తిని పోగొట్టుకుంటాడు యోబు గ్రంథంలో. అదే 1వ అధ్యాయము 19వ వచనంలో తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు యోబు. అదే 1వ అధ్యాయము, అదే 2వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం చూస్తే తన శరీరం అంతా కూడా సాతానుడి ద్వారా పాడు చేయబడుతుంది. ఇలాగా యోబుకి తన ఇల్లు పాడైపోయింది, తన ఒళ్ళు పాడైపోయింది, తన ఆస్తి పాడైపోయింది. దానికి ప్రతిగా యోబు తన యొక్క విలువను రెండంతలుగా పెంచుకున్నట్లుగా 42వ అధ్యాయము 10వ వచనంలో మనం కానీ చూస్తే యోబు గ్రంథంలో అక్కడ యోబు జీవితం మునుపటి కంటే రెండంతలుగా పెరిగింది. హల్లెలూయా. కారణం ఏమంటారు?
ఎందుకు తన జీవితం, తన యొక్క పేరు రెండంతలుగా పెరిగింది, తన ఆస్తి ఎందుకు రెండంతలుగా పెరిగింది, తన కుటుంబం ఎందుకు అంతగా ఆశీర్వదించబడింది అంటే ఆయనకు కలిగిన ఆటంకాలు, ఆయనకు వచ్చిన సమస్యలు, ఆయనకు వచ్చిన కష్టాలు, ఆయనకు వచ్చిన ఇరుకులు, ఇబ్బందులే అన్నది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనుషులంగా మన ప్రయత్నాల్లో విఫలమయ్యే కొలది మనకు నిరాశ, బాధ, కన్నీరు ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎదురవుతాయి. ఎందుకంటే ఏం చేశాను నేను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేను చేసే ప్రతి ప్రయత్నం ఫెయిల్ అయిపోతుంది, నేను ఏం చేయలేకపోతున్నాను, ఎటు చూసినా ఇరుకు అయిపోతుంది, ఎటు చూసినా ఇబ్బంది అయిపోతుంది, నా పరిస్థితి ఏంటి అని చాలామంది కలవరపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నారు. నీ విలువ పెంచేదానికి నీకు ఆటంకాలు కలుగుతున్నాయి, నీ విలువను పెంచేదానికి నీకు కలిగే ఆ బాధలు, ఇరుకులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే నీ విలువ పెరగాలంటే వాటిలో నువ్వు నిలబడగలగాలన్న విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోజున నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు కలిగే ఆటంకాలు నీ విలువను అమాంతంగా పెంచుతాయి. అయితే నీ మంచిలో, నీ యథార్థ ప్రవర్తనలో నీవు చేసే ప్రయత్నం నీ కుటుంబాన్ని ఆశ్రితకరంగా మారుస్తుంది. అయితే నీకు ఇప్పుడు ఆ విలువ అనేది కనిపించకపోవచ్చు. నీకున్న కష్టాల ద్వారా, నీకున్న ఇరుకుల ద్వారా, నీకున్న ఇబ్బందుల ద్వారా ఏంటి నా విలువ పెరుగుతుంది కదా, ఏంటి ఎట్లాగనే ఉందని నీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని కార్యం నీ పట్ల రూపుదాల్చినప్పుడు నీ విలువ ఎంత పెరిగిందో నీకు అర్థమవుతుంది. యోబుకు కూడా తెలియలేదు. ఆ యొక్క దెబ్బలో కూర్చొని తన శరీరం అంతా కూడా పాడైపోతే ఆ రాళ్ళు తీసుకొని శరీరాన్ని గీక్కోవడం, కుక్కలు వచ్చి తన కురుపులు నాగుతూ ఉంటే కుటుంబస్తులే అతన్ని వదిలేసి, బంధువులు వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు తన విలువ తెలియలేదు. ఎప్పుడైతే తిరిగి మరలా ప్రభు ఆయన ఆశీర్వదించి 42వ అధ్యాయం 10వ వచనం మీరు చదివారు కదా, తిరిగి రెండంతల విలువను ఎప్పుడైతే దేవుడు యోబుకు తిరిగి ఇచ్చాడో అప్పుడు తన విలువ తనకు తెలిసింది. ఓహో, నాకు కలిగిన కష్టాలు, నాకు కలిగిన ఇరుకులు, నాకు కలిగిన ఇబ్బందులు ఇవన్నీ కూడా నా విలువను పెంచాయి, నా పేరును పెంచింది, నా ఖ్యాతిని ఇంకా విస్తరింపజేసింది. మనం చూస్తాం యోబు గ్రంథంలో ఆ దేశంలో అతని వంటి నీతిమంతులు లేడు అని. ఏంటి? ఆ దేశంలో, ఊజు దేశంలో అతని వంటి నీతిమంతులు లేడని. ఎప్పుడు? అది కష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీరు, ఇరుకు లేనప్పుడు, తన ఇల్లు పాడుగానప్పుడు, తన ఒళ్ళు పాడుగానప్పుడు, తన ఆస్తి పాడుగానప్పుడు అతడు ఊజు దేశానికి యథార్థవంతుడు. ఎప్పుడైతే తన ఇల్లు పాడైందో, ఎప్పుడైతే తన ఒళ్ళు పాడైందో, ఎప్పుడైతే తన ఆస్తి పాడైందో ఆయన ప్రపంచానికి నీతిమంతుడయ్యాడు. హల్లెలూయా. అందరికీ కూడా అతడు ఒక మాదిరికరమైన జీవితం అయింది. అందరికీ కూడా, అందరి దృష్టిలో కూడా ఆయన యథార్థవంతుడు, భక్తిపరుడయ్యాడు. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రభు మీతో మాట్లాడుతున్నారంటే, నీవు చేసే ప్రతి ప్రయత్నం, నీకు కలిగే ప్రతి ఇబ్బంది, నీకు కలిగే అవమానాలు, నిందలు ఇవన్నీ నీ జీవితం నీకు విలువ పెరిగించే విధముగా, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చే విధంగా చేస్తాయన్నదంటూ ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కెపెర్నహూము అనే ప్రాంతంలో ఒక ఇంటిలో చేరి ప్రసంగిస్తున్నాడు. ఆ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ప్రజలు, చాలామంది ప్రజలు, లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. యేసయ్య కెపెర్నహూములో ఉన్నాడని తెలుసుకొని గలిలయ ప్రాంతం నుండి, యూదయ దేశాల నుండి, యెరూషలేము నుండి అనేక మంది ప్రజలు వచ్చారంట. ఏంది? అనేక మంది ప్రజలు. వారితో పాటే యేసయ్యను విమర్శించేవారు కూడా, ధర్మశాస్త్రకులు, శాస్త్రోపదేశకులు, పరిసయ్యులు కూడా అక్కడికి వచ్చారు. బాగా వినండి. యేసయ్య ఆ కెపెర్నహూములో దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన అద్భుతాలు చూడాలని వారు, ఆయన మాటలు వినాలని వారు, ఆయన్నే చూడాలని వారు
చాలామంది అక్కడికి వస్తే మార్కు సువార్తలో మనకు కొన్ని మాటలు తెలుస్తాయి. 2వ అధ్యాయము 1-5 వచనాల వరకు మనం చూస్తే అక్కడ మీరు గమనించండి. 3వ వచనములో ఒక వ్యక్తి పక్షవాతం చేత బాధపడతా ఉన్నాడు. ఒక వ్యక్తి పక్షవాతం చేత బాధపడుతూ ఉంటే తన యొక్క బంధువులో, కుటుంబ సభ్యులో, స్నేహితులో ఎవరో మొత్తానికి వారు యేసయ్య దగ్గరికి ఆ పక్షవాతంతో ఉన్న ఆ రోగిని తీసుకెళ్లాలని ఒక నలుగురిని సహాయాన్ని కోరుకున్నారు. అక్కడ ఉన్నారో లేకపోతే బయట నుంచి పిలుచుకున్నారో అట్లా పిలుచుకున్నారో నలుగురు సహాయాన్ని కోరుకున్నారు. ఏంటంటే ఇదిగో ఈ కుష్టి రోగిని, ఈ వ్యాధితో ఉన్నవాడిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. యేసయ్య దగ్గరికి తీసుకువెళ్తే యేసయ్య ఆ వ్యక్తిని బాగు చేస్తాడు అని ఆ రోగి బంధువులో, స్నేహితులో, ఎవరో కుటుంబస్తులో నలుగురిని సహాయం కోరుకుంటే ఈ నలుగురు ఆ వ్యక్తిని పట్టుకున్నారు యేసయ్య దగ్గరికి తీసుకెళ్లాలని. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలని వీరు ప్రయత్నం చేశారో లూకాసు సువార్తలో మనకు స్పష్టంగా ఉంది. వారు ప్రయత్నం అయితే చేశారు కానీ ఆ ప్రయత్నం అనేది ఫలించలేదు. 17-18 వచనాల్లో అక్కడ మాటలు ఉంటాయి. వారు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం కుదరలేదు. మార్కు సువార్త 2:4లో ఉంటుంది, వారు చేరలేకపోయారు అని. ఏముంటుంది? వారు చేరలేకపోయారు. ఎక్కడికి చేరలేకపోయారు? యేసయ్య ఉన్న స్థలం వద్దకు చేరలేకపోయారు. కారణం, యేసయ్య ఉన్న చోటంతా కూడా జనమయమైపోయింది. జనాలు ఎక్కువైపోయి ఉన్నారు. ఆ ఊరిలో ఉండే వాళ్ళు అయితే పర్వాలే, గలిలయలో ఉండే ప్రజలు వస్తే, యూదయ దేశంలో ఉండే ప్రజలు వచ్చారు, యెరూషలేము నుండి వచ్చే ప్రజలు వచ్చారు, చాలామంది వచ్చున్నారు. ఇక ఆ ఊరు ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఆ ఇంటి దగ్గర వాకిట కూడా స్థలం లేకుండా పోయింది. ఈ నలుగురు ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. ఆలోచన చేయండి, ఆ నలుగురు చేసేది మంచిదా చెడా? మంచా చెడా? మంచే. ఏం కోరారు? ఒక వ్యక్తిని బాగు చేయాలి. ఒక వ్యక్తికి యేసయ్య దగ్గరికి తీసుకువెళ్తే బాగుపడతాడు, స్వస్థత పొందుకుంటాడు అన్న ఆలోచన మంచిదే. అది వారికి కలగకపోయినా ఎవరొకరి ద్వారా వారికి కలిగింది. అయితే ఆ మంచిలో, ఆ ప్రయత్నంలో వారికి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. అంటే యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎవరు కూడా స్థలం ఇవ్వటం లేదు. ఎవరి పాటికి వారు గుమికూడిపోయినారు. అంటే ఎంత జనం ఉంటే యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నారో మనం ఆలోచించేయచ్చు. అయితే వారు యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నాము, ఆటంకం కలిగింది, అడ్డు కలిగిందని చెప్పి గమ్ముగా అయిపోలేదు. ఏం చేశారంటే ఆ వ్యక్తిని తీసుకొని ఎట్ట ఎక్కారో ఇల్లుని ఏదండి, ఆ యేసయ్య ఉన్న ఇంటి మీదకి ఆ నలుగురు ఎక్కి, అంటే ఇద్దరు ఎక్కి తర్వాత ఆయన పట్టుకుని మళ్ళీ ఇద్దరు ఎక్కుతున్నారు. ఎట్ట ఎక్కారో మరి ఆ పూరికప్పు మీదకి ఎక్కి ఆ వ్యక్తిని, రోగిని కూడా ఇంటి మీదకి పెట్టారు. ఇంటి మీద పెడితే ఆ రోగి కూడా అనలేదేమో, అంటే రాయలేదు, ఒరే నాయనా మీరేందిరా నన్ను ఎట్ట తీసుకెళ్తుంటారు, నేను బాగున్నోడినా బాగలేనోడినా మీకు తెలియదా అని అన్నట్లే. ఎందుకంటే ఆయనకు కూడా అనిపించింది, ఈ నలుగురు నా కోసమే కదా కష్టపడుతున్నారు. ప్రయత్నంలో ఆటంకం కలిగినా, ప్రయత్నంలో ఇబ్బంది కలిగినా వీరు నా కోసం ఎంతో ప్రయాసపడుతున్నారని ఆ కుష్ఠరోగి కూడా గమ్ముగా ఉన్నాడేమో. అయితే ఈ నలుగురు ఆ వ్యక్తిని ఇంటి మీదకి తీసుకెళ్ళి పైకప్పు ఇప్పుతా ఉన్నారంట. ఏం చేస్తున్నారు? పైకప్పు ఇప్పుతున్నారు. ఇంటికల్లా వాళ్ళు ఏమన్నారో, ఒరే మా ఇల్లంతా ఇప్పేస్తున్నారని చెప్పి ఇంటికల్లా వాళ్ళు అరిచారు. లేదా అక్కడ కూర్చున్న వాళ్ళు మామూలుగానే మనం ఎప్పుడైనా ప్రార్థనలో కూర్చుంటే ఎవరైనా కదిలిచ్చినా అరిసినా మే గమ్ముగుండు, రే గమ్ముగుండు అంటుంటాం. ఎందుకంటే బాగా ఆరాధన జరుగుతుంది, పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, పాటలు పాడుతుంది, ఎందుకు మీరు ఇట్లా గలబా చేస్తున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు చెప్పి అంటాం సహజంగా. అలాంటిది పైకప్పు తీస్తూ ఉంటే ఆలోచన చేయండి. పైకప్పు తీస్తూ ఉంటే ఎవరు ఏం మాట్లాడకుండా ఉంటారా? సరే ఇంటికల్లా వాళ్ళు కూడా గమ్ముకుందాం అనుకుంటే కూర్చున్న వాళ్ళ మీద పడతా ఉంటుంది ఆ దుమ్ము, అదంతా కూడా తీస్తూ ఉంటే ఎంతమంది తిట్టుంటారో నలుగురిని.
ఒరే మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మేము కింద కూర్చోంటే పైన ఇప్పదీస్తా ఉన్నారు ఏంది? ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి అరుస్తున్నవారు. ఇవన్నీ చూస్తున్న యేసయ్య అవమానం కలుగుతుంది అన్న ఆలోచన హృదయంలో రానివ్వకుండా, ఎవరైనా అంటున్నారు అన్న మాటలు పట్టించుకోకుండా, ఏంటి మేము అనుకున్నది చేయలేకపోతున్నామే అనే దిగులు వారిలో లేకుండా, వారికి ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలి అన్న లక్ష్యము చేత వారు ఆ పక్షవాతపు రోగిని ఇంటి మీద నుండి అలాగే దించారు. హల్లెలూయా! అలాగే దించారు. తిట్టుకుంటున్న వారిని పట్టించుకోలేదు, అవమానించిన వారిని పట్టించుకోలేదు, నిందించిన వారిని పట్టించుకోలేదు, ఇంటికల్లా వారిని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. వారి ప్రయత్నంలో లోపాలు ఉన్నా, వారి ప్రయత్నంలో ఆటంకాలు కలిగిన, వారి ప్రయత్నంలో ఎన్ని ఇరుకులు కలిగినా వారు ఏమాత్రము కూడా దాన్ని లక్ష్యం చేయకుండా ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకువస్తే వారి విలువ పెరిగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. అక్కడ యేసయ్య వారితో అంటాడు, వారిని చూసి, ఎవరిని చూసి? వారిని చూసి 5వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, వారిని చూచి, వారి విశ్వాసాన్ని చూచి ఆ రోగిని దేవుడు స్వస్థపరిచాడు. అక్కడున్న ప్రజలు కసురుకున్నట్లుగా, ప్రజలు బాధించినట్లుగా యేసయ్య వారిని బాధించలా. యేసయ్య చాలా స్పష్టంగా వారిని చూచి అన్నాడు. అన్నీ తెలుసు యేసయ్యకి. దూరాన పక్షవాతపు రోగి ఉన్నాడని తెలుసు, ఆయన నలుగురు మోసుకొస్తున్నారని తెలుసు, ఇంటి కప్పు విప్పుతున్నారని తెలుసు, సందు చేస్తున్నారని తెలుసు, ఆ వ్యక్తిని దించుతున్నారని తెలుసు, అన్నీ తెలుసు. వారికి విలువ పెరగాలి, వారి జీవితంలో ఇంకా విశ్వాసం అధికమవ్వాలి, వారి కుటుంబం ఇంకా రక్షణలోకి వెళ్ళాలి, దేవుని కార్యం ఏంటో వారు తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారిని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారి ప్రయత్నంలో ఆటంకాలు కలిగాయో, ఎప్పుడైతే వారి ప్రయత్నంలో ఇరుకులు ఇబ్బందులు కలిగాయో వారి విలువ పెరిగింది. ఒకవేళ యేసయ్య దగ్గరికి వారు వచ్చే క్రమంలో ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వచ్చి బాగు చేసుకుని వెళ్ళిపోతే, ఒకవేళ వారి విశ్వాసం బయటపడి ఉండేదో లేదో, వారి భక్తి జీవితం బయటపడి ఉండేదో లేదో, ఆ ప్రజల మధ్య వారు ఘనపరచబడి ఉండేవారో లేదో. ఎప్పుడైతే ఆటంకాలు కలిగాయో, ఎప్పుడైతే ఇరుకులు ఇబ్బందులు కలిగాయో వారు ఘనపరచబడ్డారు, వారు దీవెనకరంగా మార్చబడ్డారు, వారి విశ్వాసం అధికమైంది, వారి హృదయంలో సంతోషం అధికమైంది, దీవెనకరంగా మార్చబడ్డారు. ఎప్పుడు? ప్రయత్నంలో, వారి యొక్క యథార్థ ప్రయత్నంలో, వారి మంచి ప్రయత్నంలో కలిగిన ఆటంకాలు, కష్టాలు. ఈ రోజున మీ కుటుంబంలో ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఇరుకులు మీకు ఉండొచ్చు. ఏంటి మా జీవితం, ఏంటి మా పరిస్థితి, ఏంటి మా బ్రతుకులని మీరు బాధపడుతూ ఉండొచ్చు. అయితే ప్రభువుకు తెలియక కాదు, మీ విలువను పెంచేదానికి, మీ విలువ అధికమయ్యేదానికి, మీ పేరు విస్తరించబడేదానికి, మీ కుటుంబం ఆశీర్వదించబడేదానికి ప్రభు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చూస్తూ ఉన్నాడు మనల్ని. ఆయన చేయలేక కాదు, ఆయనకి ప్రతిదీ తెలుసు, ప్రతిదీ ఎరిగి ఉన్నాడు, చూస్తున్నాడు. మన భక్తి జీవితాన్ని గురించి చూస్తూ ఉన్నాడు, మన పేరు వ్యాపించేదానికి చూస్తున్నాడు, మన విలువను పెంచేదానికి చూస్తున్నాడు. అందుకే చెప్పాను కదా, యోబు తన ఒళ్ళును పాడు చేసి పడితే, ఇల్లు పాడైతే, ఆస్తి పాడైతే రెండంతలుగా తన విలువను పెంచుకున్నాడు. క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి తన దిక్సూచి పాడైపోతే అమెరికా దేశాన్ని కనిపెట్టాడు. అలెగ్జాండర్ అనే ఆయన మొట్టమొదటిగా తన ప్రయత్నాల్లో ఎన్నోసార్లు పాడైపోతే యాంటీబయాటిక్ని కనిపెట్టాడు. ఈ రోజున నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా కలిగే ప్రతి ఆటంకం, కలిగే ప్రతి కష్టం, కలిగే ప్రతి కన్నీరు, కలిగే ప్రతి ఇబ్బంది, అవమానాలు, నిందలు, ఇవన్నీ నీ విలువను పెంచేదానికే. హల్లెలూయా. నీ ఖ్యాతిని విస్తరింపజేసేదానికే, నీ బ్రతుకును దీవెనకరంగా మార్చేదానికి. గుర్తుపెట్టుకో. అయితే ఒకటే చెప్తున్నాను, నీ మంచిలో, నీ యథార్థ ప్రవర్తనలో,
నీ ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగితే నీ విలువ పెరుగుతుంది, కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రయత్నాలు చేస్తే మాత్రం నీ విలువ పెరగదు. నీ యథార్థ ప్రవర్తన, నీ మంచిలో, బాగా వినండి, నీ మంచిలో, నీ యథార్థ ప్రవర్తనలో, న్యాయంగా నీతిగా నువ్వు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగితే నీ విలువ పెరుగుతుంది. అయితే దేవునికి వ్యతిరేకంగా నీవు కానీ ప్రయత్నాలు చేస్తే నీ విలువ పెరగదు. ఆ ప్రయత్నం ఏ నాటికి కూడా ఎప్పటికీ కూడా ఫలించదు, ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఇలాగే ఒక ఓడలో చేరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం ప్రయత్నం చేస్తున్నారంటే, తుఫాను ఎక్కువగా అయిపోయింది, భయంకరమైన తుఫాను కలిగిపోయింది. ఆ సముద్రంలో ఆ నావ తల క్రిందులైపోతూ ఉంది. ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు, ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనములో ఆ మాట ఉంటుంది, దయచేసి చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదువుతారా? యోనా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదవాలని కోరుతూ ఉన్నాను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేశారు, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండడం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. ఏమైందంట ఇక్కడ? వారి ప్రయత్నం వ్యర్థమైపోయింది. ఆల్రెడీ చెప్పాడు యోనాకు తెలుసు, ఒరే నేను దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నాను, దేవుడు చెప్పింది నేను చేయలేదు, ఆయన నినివేకి వెళ్ళమంటే నేను తర్షీషుకి వెళ్తున్నాను. దేవుని ముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వృధానే. నన్ను మీరు మొదట ఏం చేస్తారంటే ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఎత్తి సముద్రంలో పడేయండి అని 12వ వచనంలో చెప్పాడు యోనా. కానీ ఈ ఓడలో ఉన్న ఆ ప్రజలందరూ, మనుషులందరూ ఏం చేశారంటే, చూస్తా ఒక మనిషి ఎలా పడేయలేం కదా అన్న కారణం చేత వారు ప్రయత్నాలు చేశారు. 13వ వచనంలో వారు ప్రయత్నం ఎంత చేశారో, ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ద్వారా ఎలాంటి ఫలితం అనేది లేకుండా ఆ ప్రయత్నం వ్యర్థమైపోయినట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ప్రయత్నం అనేది వ్యర్థమైపోయింది. కారణం, వీరు దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ నావలో ఉన్న ప్రజలకు తెలియదు, ఎందుకంటే వారు దేవుని ఎరగని వారు, దేవుని గురించి అవగాహన లేనివారు. కానీ ఎరిగినవాడు, అవగాహన కలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన దైవ సేవకుడైన యోనా. ఆయనకి తెలుసు, దేవునికి వ్యతిరేకంగా నా ప్రయత్నాలు చేశాను, ఆయనకి వ్యతిరేకంగా నడుచుకున్నాను, కాబట్టి నేను ఏం చేసినా ఆయన నుంచి నేను తప్పించుకోలేనని యోనాకు తెలుసు కాబట్టి చెప్పాడు. కానీ వారు వినలేదు. అయితే వారు తెలుసుకున్నారు. 14వ వచనములో దేవుడు తన యొక్క కార్యాన్ని వెల్లడి చేస్తున్నాడు, ఆయనకు మారుగా మేమేమి చేయలేమని యోనాని సముద్రములో పడవేస్తే ఆ పొంగంతా కూడా అణిగిపోయి సముద్రం అంతా నిమ్మలమైపోతే వారికి ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా! వారికి ఆశ్చర్యం కలిగింది. దేవుడంటే భయం కలిగింది. ఎవరికి? అన్యులకి. దేవుడంటే భయం కలిగింది. 14వ వచనంలో మీరు చూస్తే అక్కడ వారు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. 16వ వచనంలో మీరు కానీ చూస్తే అక్కడ వారు దేవునికి బలులు అర్పించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఏం చేశారు వాళ్ళు? దేవునికి బలులు అర్పించారు. ఎందుకంటే ఈయన చాలా గొప్ప దేవుడు. హల్లెలూయా! ఈయన చాలా గొప్ప దేవుడు. సముద్రము, సృష్టి అంతా ఈయన కంట్రోల్లో ఉంది, ఈయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు అన్నది ఆ నావలో ఉన్న ప్రజలు తెలుసుకున్నారు. ఆ నావలో ఉన్న ప్రజలు తెలుసుకున్నట్టే నేటి క్రైస్తవ సమాజం కూడా తెలుసుకోవాలి.
ఏమని తెలుసుకోవాలంటే, దేవునికి మారుగా, దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతాయి. ప్రతిగా మన విలువ కోల్పోతాము. ఏంది? మన విలువని కోల్పోతాం. మనకున్న ఆ పేరు కాస్త పూర్తిగా పోద్ది. ఆ 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ యోనాని ఆ ఓడ నావికుడు ఓయి నిద్రపోతా అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? ఓయి నిద్రపోతా అని పిలుస్తున్నాడు. సహజంగా దైవ సేవకుడు తన ఉన్న పరిధిలో ఆయన వెళ్ళే మార్గంలో ఉంటే ఆయనకి ఎంత గౌరవం ఉంటుంది అంటే, దేవుడు చెప్పినట్లుగా వినాలి మీరు. దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తిస్తే, దేవుడు చెప్పినట్లుగా ముందుకు కొనసాగితే అవి ఎన్ని ఆటంకాలైనా కావచ్చు, వారు వినకపోని, ఆడ కష్టం ఉండని కష్టం ఉండకపోని, నీకు అక్కడ విలువ అనేది ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకంగా ఏ క్రైస్తవుడైతే బ్రతుకుతాడో, ఏ క్రైస్తవుడైతే జీవిస్తాడో, ఏ దైవ సేవకుడైతే ముందు కొనసాగుతాడో వాడి విలువ కోల్పోతాడు. ప్రత్యేకించి వాడి ప్రయత్నాల్లో ఫలితం శూన్యంగా మారిపోద్ది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతాయి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి, చూడండి. 21వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలువదు. ఏముంది అక్కడ? యెహోవాకు విరోధమైన జ్ఞానమైన, వివేచనైన, ఆలోచనైన నిలువదు. వింటున్నారా? దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ఆలోచనలు కలిగినా, ఎంత జ్ఞానవంతుడవైనా, ఎంత జ్ఞానవంతురాలువైనా ఆ ఫలితం అనేది శూన్యంగా మీ జీవితంలో కనబడుతుంది. ప్రత్యేకించి విలువను కోల్పోతారు, గౌరవాన్ని కోల్పోతారు. కానీ నీవు కానీ మంచి ప్రయత్నాల్లో, యథార్థ ప్రయత్నాల్లో దేవుని మాట వింటూ కష్టాలు అనుభవిస్తే దాంట్లో నీకు విలువ వస్తుంది. కానీ వింటున్నారా? దాంట్లో నీకు విలువ వస్తుంది. కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే పనుల్లో నీకు విలువ రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ కుష్ఠరోగిని నలుగురు పట్టుకొని పోయారు. జనాలు అడ్డం వచ్చినా, ఇల్లు పైకప్పు ఇప్పినా, సందు చేసినా, ఎంత చేసినా, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలైనా, ఎంత కష్టమైనా వారు చేసిన ప్రయత్నంలో వారికి ఫలితం కనబడింది, వారికి విలువ కలిగింది. ఇక్కడ యోనా ఉన్న నావలో ఉన్న మనుషులు చేసే ప్రయత్నాల్లో ఫలితం అనేది శూన్యం, వ్యర్థంగా ఉంది. యోనాకు ఉన్న విలువ పోయింది. విలువ లేనివాడిగా ఆ ఓడలో ఉన్నాడు. విలువ లేని వ్యక్తిగా ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజున చాలామంది క్రైస్తవులు విలువ లేని వారిగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా, దేవునికి మారుగా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ద్వారా విలువ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, యోనా తిరిగి మరలా చేప కడుపులో నుంచి బయటికి వచ్చి దేవుడు ఎక్కడికైతే పొమ్మన్నాడో ఆ పట్టణానికి, నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యోనా మాట పసిబిడ్డ నుంచి వృద్ధుల వరకు దేవుని మాటలు విన్నారు. హల్లెలూయా. ఒక సామాన్యుడు ఊరికి వెళ్ళి ఏదో చెప్పినాడని మాటలు చెప్పినప్పుడు అంతమంది విన్నారంటే ఎంత విలువది! సామాన్యమా? ప్రజలందరూ గోనె పట్ట కట్టుకొని ఆయన మాటకు విలువిచ్చి ఆ ప్రాంతంలో అందరూ కూడా మా పట్టణాన్ని ప్రభువు నాశనం చేస్తాడంట, మేము మారాలని చెప్పి ఆయన మాటకు విలువిచ్చారంటే ఎంత గొప్ప ఆధిక్యత అది! ఎందుకు వచ్చింది ఆ విలువ? ఏ కారణం చేత వచ్చింది ఆ విలువ? దేవుని మాట వినడం బట్టి కాదా? దేవుడు చెప్పింది చేయబట్టి కాదా? దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళడం వలన కాదా? ఎందుకు నీకు విలువ పోయింది? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించడం వల్ల కాదా? దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకోవడం వల్ల కాదా? ఆలోచన చేసావా? ఆ ఓడలో ఉన్నంత వరకు యోనాకి విలువ లేదు.
ఎప్పుడైతే దేవుని మాట విని తిరిగి మరలా నినివే పట్టణానికి వెళ్ళాడు, తన విలువ అనేది పెరిగింది. ఆ నలుగురు వ్యక్తులు కూడా విలువ పెరిగింది. ఆ కుష్ఠరోగి విలువ పెరిగింది. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆటంకాలు కలిగే ప్రతి ఆటంకంలో తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. తిరిగి చివరికి యేసయ్య దగ్గరికి చేరాడు. యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏంటి నా బాధలు, ఏంటి నా కష్టాలు, నా ఇరుకులేంది, నా కన్నీరేంది, నా బ్రతికేందని నువ్వు బాధపడుతూ ఉండొచ్చేమో. ఒకవేళ దేవునితో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో, నీవు మంచిగా ఉండి యథార్థంగా ఉండి దేవుని మాట విని నువ్వు ముందుకు కొనసాగుతున్నావా, అయితే నీకు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయో నీ విలువ అంత గొప్పగా పెరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. నువ్వు ఎంతగైతే కష్టాలు పడుతున్నావో నీ మంచిలో, నీ యథార్థ ప్రవర్తనలో గుర్తుపెట్టుకోండి. మరలా నీ మంచిలో, నీ యథార్థ ప్రవర్తనలో, నీ కష్టార్జితంలో నువ్వు ఎంత కష్టమైతే పడుతున్నావో, ఎన్ని బాధలు అయితే పడుతున్నావో, ఎన్ని ఇరుకులు అనుభవిస్తున్నావో, ఎన్ని నిందలు అనుభవిస్తున్నావో అంతకు ప్రతిగా 200 దీవెన ప్రభువు నీకు ఇస్తాడు. అలాగని దేవునికి వ్యతిరేకంగా కానీ నువ్వు జీవిస్తే నీ విలువను పోగొట్టుకుంటావు, నీ విలువను విలువను కోల్పోతావు. ప్రత్యేకించి నీ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. పని చేయవు, ఎంత ప్రయత్నించినా వ్యర్థమైపోతాయి. ఎందుకు, ఎప్పుడు అంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనం నడిచినప్పుడు, లేదా మనం ఒకవేళ తెలుసుకొని యోనాలాగా తిరిగి దేవుని మాట కానీ మనం వింటే మరలా మన విలువ మనకు వస్తుంది. హల్లెలూయా. తిరిగి మరలా మన విలువను ప్రభువు మనకిస్తాడు. మన జీవితాన్ని మరలా సుందరంగా, పరిమళ ద్రవ్యముగా, పరిమళ రూపంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చేదైన జీవితం నుంచి మధురమైన జీవితానికి తీసుకొస్తాడు. యోనాలాగా మరలా నువ్వు పశ్చాత్తాపం చేత ప్రభు దగ్గరకు వచ్చి నీ తప్పు నువ్వు తెలుసుకొని, అయ్యా ఇప్పటి వరకు నీ మాటని వినలేదు, ఇక నీ మాట వింటానయ్యా, తిరిగి నా విలువను నేను తగ్గించుకుంటాను, నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే తిరిగి నీ విలువను ప్రభు నీకు ఇస్తాడు. నీ ప్రతి ప్రయత్నములో నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు. అటు దీవెన మన కలుగుటకి అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటను ఒక్కసారి మనలో మనం ప్రశ్న వేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో